तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः ప్రచోదయాత్. ఈరోజు పంచకోశ వివరణ చెప్పుకుంటున్న దాంట్లో మనం ఆనందమయ కోశంలోకి వస్తాం. ఈ ఆనందమయ కోశంలోకి వచ్చే ముందు కిందసారి చెప్పుకున్న గుర్తు తెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే అవన్నీ కూడా వింటున్నప్పుడు తెలిసినట్టుగా ఉంటాయి, వచ్చేసినట్టుగా ఉంటాయి, కానీ ఏవి రావు. అవి ఆ క్షణంలో వింటున్నప్పుడు సులభంగా అర్థమైనట్టు అవన్నీ మనకు బాగా వచ్చినట్టుగా ఎందుకు అనిపిస్తాయంటే అవి యొక్క ఆ సమయంలో మనకు గురువు యొక్క అనుగ్రహం వల్ల అలా తెలుస్తుంది తప్ప దాంట్లో మన ప్రతిభ ఏం లేదు. అలాగా గుర్తుంచుకోవడం వల్ల ఏంటంటే ఇవన్నీ మానసికంగా తెలుసుకోవడం కాకుండా ప్రాక్టికల్గా చేసుకోవడం అనేది దీంట్లో చాలా చాలా ముఖ్యమైనవి. అందుకని మనం కొంచెం వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందరకు వస్తాం. వెనక్కి వెళ్ళడం అంటే అర్థం విషయాలన్నీ బాగా మనకు అవగతం అవటం. అవగతం అయిన తర్వాత వాటిని మనం రోజు ప్రాక్టీస్ చేసుకోవడం. ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే వాటిని మనం దాని ఏమంటామంటే అవి మనం అవుతాయి తప్ప ఊరికే విని వదిలేస్తే మనం అవ్వం. అందుకని ఇవాళ కొంచెం మళ్ళీ మొట్టమొదట ఈ పంచకోశాల గురించి చెప్తూ ఆకాశము పరబ్రహ్మము అని గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. మనం ఎక్కడ ఉన్నామంటే మన ఇంట్లో ఉన్నాం, లేకపోతే ఆఫీస్లో ఉన్నాం, లేకపోతే హోటల్లో ఉన్నాం, లేకపోతే ఒక పెళ్లిలో కలిసాం అనుకోండి. ఎక్కడ ఉన్నామంటే పెళ్లిలో ఉన్నాం, ఇలాగా ఎక్కడో ఉన్నాం అని చెప్తాం తప్ప లేకపోతే బెడ్రూమ్లో ఉన్నాం, లేకపోతే హాల్లో ఉన్నాం, లేకపోతే కిచెన్ రూమ్లో, లేకపోతే డైనింగ్ హాల్లో ఉన్నాం, ఇలాగా లేకపోతే లివింగ్ రూమ్లో ఉన్నాం, లేకపోతే ఎక్కడైనా ఆడటానికి వెళ్ళాం అనుకోండి, ప్లేయింగ్ క్లబ్లో ఉన్నాం, ఇలా చెప్తాం తప్ప మనం ఆకాశంలో ఉన్నామని మనకే గుర్తుండదు. ఇంక చెప్పడమే ఉంది, గుర్తుంటే కదా చెప్తుంది. కాబట్టి ఎప్పుడూ గుర్తుండాల్సింది ఏంటంటే పరబ్రహ్మము యొక్క శరీరము మనకు ఎలాగైతే శరీరం ఉందో అలాగా ఈ సృష్టి చేసే ఆయన మొత్తాన్ని అన్నిటినీ చేసే ఆయనకి శరీరం ఉంది. అది ఆకాశం. మనం ఆకాశంలోనే కూర్చొని ఉంటాం, ఆకాశంలోనే పడుకుంటాం, ఆకాశంలోనే తింటాం, ఆకాశంలోనే ఉంటాం, కానీ దాన్ని గుర్తుపెట్టుకుంటాం. అది ఫండమెంటల్గా గుర్తుండాల్సింది. ఆకాశము పరమాత్మ యొక్క శరీరము. ఆకాశంలో ఏముంటుందంటే సత్యము, జ్ఞానము, ఆనందము. సత్ చిత్ ఆనందము, లేకపోతే సత్యం శివం సుందరం. ఇంకా పరమాత్మ గురించి డెఫినేషన్ ఏంటంటే సత్యం జ్ఞానం అనంతం. అనంతం అంటే ఇన్ఫినిట్ అనమాట. భూమి ఆకాశానికి మధ్యలో కనుక అలా చూస్తూ ఉన్నాం అంటే మనం పైకి అలా కళ్ళెత్తి చూస్తే ఆకాశం ఎక్కడో దూరంగా కనిపిస్తుంది, కిందకి చూస్తే భూమి, మధ్యలో ఉన్నదంతా అనంతమే. ఆ భూమి ఆకాశం ఎప్పుడూ కలవు కాబట్టి అది అనంతం. ఇలాంటి అనంతమైనది ఏదైతే ఉందో, సత్యము జ్ఞానం రూపమైనది ఏదైతే ఉందో దానితోటి ఈ ఆకాశం నిండి ఉన్నది. ఒక నీళ్ళల్లో మనం నిమ్మరసం పిండామనుకోండి, నీళ్ళన్నీ నిమ్మరసంతో నిండి ఉన్నాయి. చాలా క్లియర్గా ఉండేటట్టుగా చేసామనుకోండి, దాన్ని గుర్తుపట్టలేకుండా మామూలు నీళ్ళు ఎలా ఉంటాయి అవి కూడా అలా ఉండేటట్టు ఏం లేవనుకుంటాం. కానీ నోట్లో వేసుకున్న తర్వాత దాని రుచి చూసి మనం ఇది నిమ్మరసం, ఇది మామూలు నీళ్ళు అని చెప్పగలం. అలాగా ఇక్కడ కూడా మహాత్ములు అందరూ చూసిన వాళ్ళు ఆకాశమే సర్వస్వము, ఆకాశంలోనే అంతా ఉన్నది, ఆకాశమే పరమాత్మ యొక్క శరీరము, దాంట్లో అనంతమైన వెలుగు ఉన్నది, అనంతమైన జ్ఞానం ఉంది, అనంతమైన శక్తి ఉంది, అనంతమైన తేజస్సు ఉంది, అనంతమైన ప్రేమ ఉన్నది. సమస్తము పరమే వ్యోమన్ అని చెప్పే ఆ భాష ఏదైతే ఉందో అది ఈ ఆకాశం గురించి అది గుర్తుండాలి. అలాంటి ఆకాశంలో ఈ శరీరం ఉంది. ఇల్లు కట్టుకోక మునుపు ఎలాగైతే ఆకాశం ఉంటుంది, మనం ఇల్లు కట్టుకున్న తర్వాత ఏమవుతుంది, ఆకాశం గదుల్లో ఉంటుంది, ఇంట్లో ఉంటుంది. అలాగా ఈ శరీరం రాక మునుపు ఆకాశం అంతా ఉన్నా, ఈ శరీరం వచ్చిన తర్వాత ఏమవుతుందండి, ఈ శరీరంలో కూడా ఆకాశం ఉంటుంది, బయట ఆకాశం ఉంటుంది, శరీరంలోనూ ఆకాశం ఉంటుంది. అలాంటిది ఆకాశం ఏమనుకుంటుందంటే ఆ ఆకాశంలోంచి వచ్చిన వెలుగే మొట్టమొదట ఆనందమయ కోశాన్ని సృష్టిస్తుంది.
ఆనందమయ కోశంలో ఆనందం తప్ప ఇంకేం ఉండదు, ఆనందమే ఉంటుంది. ఈ సృష్టి అంతా ఎందుకు చేశారు అని చాలామంది బుర్ర బాదుకుంటూ ఉంటారు. ఇంత కష్టాల, ఇంత దుఃఖ, ఎంత ఇబ్బందుల, ఎన్నో కొంతమంది తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, ఉండటానికి ఇల్లు లేక కష్టాలు పడుతున్నారు. కొందరు దర్జాగా ఉంటున్నారు. ఇదంతా ఎంత సృష్టిలో ఎంత అసమతుల్యం ఉందా, సమతుల్యం లేకుండా ఉందా, ఇంబ్యాలెన్స్డ్ ఇదంతా. ఒకళ్ళకే ఫేవర్ చేస్తాడా భగవంతుడు? ఇలాగే అజ్ఞానంతో ప్రశ్నలు ఉంటాయి. కానీ మొట్టమొదటి సృష్టించినప్పుడు అంతా ఆనందమే. ఆ ఆనందంలోంచి విజ్ఞానం వచ్చింది. విజ్ఞానం ఎందుకు ఉంటుంది? ఎప్పుడైనా సరే విజ్ఞానం అంటే అప్లైడ్ సైన్స్ అని అర్థం. ఆ అప్లైడ్ సైన్స్ ఏదైతే ఉందో, ఆ అప్లైడ్ సైన్స్ నుంచి మనం జీవితాన్ని ఆనందంగా ఉంచుకోవడం ఎలాగో తెలుసుకుంటాం. ప్రస్తుతానికి మనకు జ్ఞానం ఉంది. జ్ఞానం వల్ల ఆనందం కంటే తెలుసుకున్న విషయాన్ని ఉపయోగించడం వల్ల మనకు విజ్ఞానం వస్తుంది. దానివల్ల ఆనందంలోకి ప్రవేశం. అటువైపు నుంచి సృష్టి వస్తున్నప్పుడు భగవంతుడు ఇవన్నీ సృష్టించాడు కాబట్టి ఆయన ఆనందాన్ని సృష్టించాడు, విజ్ఞానాన్ని సృష్టించాడు. తర్వాత వీటిలన్నిటినీ వాడుకునే మనస్సుని ఇచ్చాడు. ఆ మనస్సుతో పాటు మనస్సు చెప్పినవన్నీ చేయడానికి ప్రాణశక్తినిచ్చాడు. ఆ ప్రాణశక్తితో పాటు పని చేయించుకోవడానికి మనకు ఒక భౌతిక దేహాన్ని కూడా ఆయనే తయారు చేశారు. మొత్తం అన్ని భగవంతుడు. ఇవి మొట్టమొదటి ప్యూర్, వెరీ ప్యూర్ స్టేట్లో ఉంది. ఇప్పుడు సత్యయోగం అనుకుందాం. ఇప్పుడు మెల్లిగా కలియుగంకి వచ్చాం కాబట్టి దీంట్లో అన్నమయ కోశాన్ని మనం తయారు చేసుకుంటాం, ప్రాణమయ కోశాన్ని మనం తయారు చేసుకుంటాం, మనోమయ కోశాన్ని మనం తయారు చేసుకుంటాం. అంటే మన ఆలోచనలు వేరు, భగవంతుడు అనుకున్న విషయాలు వేరు. ఏ భగవంతుడి ప్రణాళిక కోసం మనకు మనస్సుని ప్రసాదించాడు అవి పట్టుకోం. మన సొంత ప్రణాళికలు వేసుకొని దాన్ని సాధించడానికి మన ప్రాణశక్తిని ఖర్చు పెడతాం. ఆ రకంగా మన మనోమయ కోశాన్ని, ప్రాణమయ కోశాన్ని మనమే చేసుకుంటాం. అలాగే మన ఆలోచనలకి, మన కోరికలకి తగ్గట్టుగా తినటం వల్ల మన అన్నమయ కోశం తయారవుతుంది. అది కూడా భగవంతుడు ఇచ్చింది, పాడు చేసుకుంటాం. ఈ రకంగా అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, ఈ మూడు మనం తయారు చేసుకుంటున్నాం. దానిలో బందీలుగా ఉన్నాం మనం. మనకు ఎక్కడా స్వేచ్ఛ లేదు. రిచర్డ్ బ్యాచ్ అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు, పార్ట్నర్. ఆయన ఒక పుస్తకం రాస్తాడు, ఇల్యూషన్స్లో ఒక చిన్న కథ ఉంటుంది. అదేంటంటే చిన్న పురుగులన్నీ కూడా ఒక చిన్న పిల్లకాలువ లాంటి దాంట్లో, అంటే రోడ్డు మీద మనకు నీళ్లు పోయే ఉంటాయి చూసారా, అలాంటి చిన్నది అలా పోతూ ఉంటాయి నీళ్ళు. దాంట్లో చిన్న పురుగులు అవి పెరుగుతూ ఉంటాయి. అలా పెరుగుతున్న పురుగుల్లో ఒకటి ఏం చేసిందంటే, అబ్బా చాలా కాలం నుంచి నేను దీంట్లో ఉన్నాను, ఒక్కసారి ఈ నీళ్లు వదిలేసి కింద పట్టుకున్న గడ్డిని వాటిని వదిలేసి నీటి మీదకి వెళ్ళి చూస్తా ఎలా ఉంటుందో అనుకుందిట. ఆ నీటి మీదకి వెళ్ళంగానే దానికి ఆ నీళ్ళల్లో తేలుకుంటూ పోతుంది అంతే. ఇంక దానికి పట్టుకోవడానికి ఏం లేదు, చాలా హ్యాపీగా ఉంది, దానికి స్వేచ్ఛ వచ్చినట్టుగా ఉంది. అంతవరకు బాగుంది. అది ఎప్పుడైతే నీళ్ళ మీద తేలుతూ వెళ్ళిపోతుందో కింద నాచు ఇలాంటి వాటిని పట్టుకున్న మిగతా పురుగులు ఉంటాయి. అవన్నీ చూసి ఆహా, మా ఎంత జన్మ ధన్యమైపోయింది, మేము నాటికి ఒక మహాత్ముడిని చూసాం, రక్షకుడు వచ్చాడు, మమ్మల్ని రక్షిస్తాడు అని వాళ్ళు, ఆ మిగతా పురుగులు చాలా ఆనందించి ఆ పైన నీళ్ళ మీద తేలుతూ వెళ్ళిపోతున్న పురుగుతో అంటున్నాయిట, రక్షగా మమ్మల్ని కూడా రక్షించు, ఉద్ధరించు, రక్షగా ఉద్ధరించు, రక్షించు అంటున్నాయిట. ఆ మాటలు విని ఇది నవ్వుకుంటారు. మీలాగా నేను కూడా ఉన్నాను, ఎంతకాలం దాన్ని పట్టుకుని వెళ్ళాడాను, ఎప్పుడైతే వదిలేసానో నేను పైకి వచ్చాను, చాలా స్వేచ్ఛగా హాయిగా ప్రయాణిస్తున్నాను నేను, మీరు కూడా అదే పని చేయండి, వదిలేయండి అంటారు. ఏంటి మమ్మల్ని రక్షించమంటే వదిలేయమంటావు, ఇంత పిచ్చివాడు నువ్వు అని అనుకునేది మిగతాది. అక్కడికి కథ అయిపోతుంది. అలాగే మనం కూడా మహాత్ములు ఎంతమంది చెప్పినా మీలాగే మేము కూడా పుట్టి పెరిగాం, కానీ జ్ఞానం సంపాదించాం, సత్యం ఏమిటో తెలుసుకున్న తర్వాత ఈ స్థితిలో ఉన్నాం అని మనకు చెప్తూ ఉంటే మనం ఏమంటామంటే, మీరు నేర్చుకున్నారు బాగుంది, మేము మీకులా అవ్వటానికి మాకు దగ్గర ఏం లేదు, మాకు ఈ కోరిక తీర్చిపెట్టు, మాకు ఆ కోరిక తీర్చిపెట్టు, మేము ఆ మొక్కులు మొక్కుకుంటాం, మేము ఈ మొక్కులు మొక్కుకుంటాం. ఇలాగ మనం మన కోరికలు తీర్చుకోవడానికి ఇంకా మనం మహాత్ముల చుట్టూ తిరుగుతూ ఉంటాం. బాబా గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేస్తే పలా పని అవుతుంది, ఆయనే చెప్తారు, అవును తప్పలేదు, తప్పు లేదు, తప్పదు, అలా రానియండి, నా దగ్గరికి నేను ఎలాగన్నా తెచ్చుకుంటానని. అలాగా వాళ్ళ కోరికలవి తీర్చి మెల్లిగా వాళ్ళకి ఆత్మజ్ఞానం ఇవ్వటం అనేది ఆయన కార్యక్రమం. అలాగా ఒక్కొక్క మహాత్ముడు ఒక్కొక్కలాగా పెడతారు. ఈ బందీగా ఉండటం ఏదైతే ఉందో
అదంతా కూడా మనం చేసుకోవడం వల్ల అని గుర్తుండాలి, అంతేగాని నేను భగవంతుడు చేసేది మనం బందీ అయిపోయి అనుకోకూడదు. నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే భగవంతుడే ఇదంతా సృష్టించుకున్నాడు కాబట్టి ఆయనకి ఆ బంధనాలు ఏం లేవు. ఆయనకి అంతా కూడా చిన్న పిల్లలు ఆట ఆడుకుంటారు, కాసేపు పిచ్చి గూళ్ళు లాగా గబగబా గూళ్ళు కట్టారు, ఆ తర్వాత ఆడేసి ఒక టన్ను అనేసి పారిపోతారు. వాళ్ళకి ఏ బాధ ఉండదు. అదే మనం చేయగలం అలాగా చేయలేము, ఎందుకంటే మనం బంధ స్థితిలో ఉన్నాం. వాళ్ళు భగవంతుడికి ఆ స్థితి లేదు, లీలగా అన్నీ నడిపిస్తూ ఉంటారు. ఇలాంటి అన్నమయ ప్రాణమయ మనోమయ కోశాలతోటి మనం విజ్ఞానమయ కోశాన్ని దాటి ఆనందమయ కోశంలోకి వెళ్ళలేము, ఎందుకంటే అక్కడ ఒక సన్నటి తెర ఉంటుంది. ఇంతసారి చెప్పుకున్నాం ఇది, ఐసీస్ అన్వీల్డ్ అని చెప్పి మేడం బ్లావెట్స్కి రాసిన పుస్తకం. ఆ ఐసిస్ అనేది ఒక దేవత అనమాట. ఈవు, ఐసిస్, మేరీ ముగ్గురు. ఫస్ట్ మేరీ, తర్వాత ఐసిస్, తర్వాత ఈవు. అలాగే ఇక్కడ ఈ మనకి అడ్డు వచ్చిన తెర ఏమిటి అంటే మనమే మన అజ్ఞానాన్ని సృష్టించుకున్నాం, మనమే మన బంధనాలను సృష్టించుకున్నాం. అందుకని మనమే మన బంధనాలని తగ్గిపోసుకోవాలి, వాటిని తెంచుకోవాలి. ఎలాగంటే ఉద్ధరే ఆత్మనాత్మానం అని కృష్ణుడు చెప్తాడు మనకు. ఆ శక్తిని ఎవరిస్తారంటే ఒక సంకల్పం ఉండాలి, వీటిలోంచి నేను బయటపడాలి, వీటిలోంచి నేను అసలు తత్వం వైపుకి నడవాలి అనే శక్తిని కుజుడు ఇస్తాడు మార్స్. ఆ సంకల్ప బలం మనలో ఉన్న ద్వంద్వాలతోటి, మనలో ఉన్న బలహీనతలతోటి, మనలో ఉన్న లోపాలతోటి మనం యుద్ధం చేయటం, మనలో ఉన్న అంతఃశత్రువులు కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు, వాటితో యుద్ధం చేసి వాటిని జయించడం అనే శక్తి అంతా కూడా మనకు కుజుడు ఇస్తాడు. తద్వారా మనం ఏం చేస్తామంటే విజ్ఞానమయ కోశంలోకి వెళ్తాం. ఈ విజ్ఞానమయ కోశంలో మనకు ఉండాల్సిన ఏం చెప్పుకున్నాం, శ్రద్ధ ఉండాలి, అలాగే మనకు సత్యము వృతం ఉండాలి. వృతం అంటే అప్రయత్నంగా సృష్టిలో కనిపించే సత్యం, సృష్టిలో వ్యక్తమయ్యే అప్రయత్నంగా వెలువడే సత్యం. సూర్యుడు ఎప్పుడు తూర్పును ఉదయిస్తాడు, లేకపోతే పశ్చిమాన ఉదయిస్తాడు, ఇవి ఒక సత్యం. ఇది వృత్తం కాదు. వృత్తం ఏంటంటే ఎప్పుడు సూర్యుడు అలాగే ఉంటాడు, ఉదయించడు అస్తమించడు. అలాగే మనం జ్యోతిష్ శాస్త్రంలో సూర్యుడికి మేషరాశి ఉచ్చ, తులారాశి నీచ అలాంటివి కూడా ఉండవు, కానీ అవి మనం చూస్తున్నవి. అసలైనది ఒక నిజం ఉంటుంది, మనం చూస్తున్నది ఒకటి ఉంటుంది. మనం చూస్తున్న దాన్ని అర్థం చేసుకొని అసలు దాన్ని మనం పట్టుకోవాలి. దానికోసం ఈ జ్ఞానం అంతా కూడా ఇవ్వబడుతుంది. అందుకని ఋతము అంటే స్వతసిద్ధంగా ఎప్పుడూ సృష్టిలో ఉన్న ఒక ధర్మము. ఫర్ ఎగ్జాంపుల్ పల్సేషన్, లా ఆఫ్ పల్సేషన్ కిందసారి చెప్పుకున్నాం. ఒకసారి ఇలా ముడుచుకుంటుంది, ఒకసారి తెచ్చుకుంటుంది. సృష్టి మొత్తం విచ్చుకుంటుంది, సృష్టి మొత్తం మూసుకుపోతుంది. గాలి బయటకు వస్తుంది, గాలి లోపలికి పోతుంది. అలాగా లా ఆఫ్ పల్సేషన్. లా ఆఫ్ పల్సేషన్ ఉంది కాబట్టి మనిషికి రెస్పిరేషన్ అనేది ఒకటి ఉంటుంది, గాలి పీల్చడం, గాలి వదలడం. అలాగ ప్రతిదీ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ రిపల్షన్ అని ఒకటి ఉంటుంది, అంటే ఒకదాన్ని ఆకర్షించడం, వికర్షించడం. అలాగా దాన్ని బట్టి మనలో కూడా కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఆ స్వతసిద్ధంగా ఉన్న దాన్ని ఏదైతే ఉందో వృతము, అది వ్యక్తమైనప్పుడు మనం దాన్ని పాటిస్తూ ఉన్నప్పుడు అది మనకు సత్యము. ఇంకా భౌతికంగా మనకు ఆ ధర్మాలన్నీ మనం ఆచరిస్తున్నప్పుడు మనలో గుణాలుగా ఉంటాయి. ఈ రకంగా వృతము, సత్యము, ఆ తర్వాత ఈ అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ కోశాలన్నీ కూడా ఆనందంతో తయారు చేయబడ్డాయి. ఇది యోగము. ఈ విజ్ఞానమయ కోశానికి ఆత్మ ఏంటంటే యోగం. యోగం అంటే కలయిక. ఎవరితో కలయిక? జీవుడు దేవుడితో కలయిక. ఇదంతా కూడా మనకు ఈ విజ్ఞానమయ కోశంలోకి వస్తుంది. ఇంకా విజ్ఞానమయ కోశం దేనికి ఎక్స్టెన్షన్ అంటే ఆనందమయ కోశంలోంచి ఇది బయటకు వచ్చింది అన్నమాట. దాని తోక. ఆనందమయ కోశంలో అంతా వెలుగే ఉంటుంది, ఆనందమే ఉంటుంది. కాబట్టి విజ్ఞానమయ కోశంలో మనం ఒకసారన్నా ప్రవేశిస్తే ఎవరైతే శ్రద్ధ కలిగి ఉంటారో, ఎవరైతే వేమరపాటు లేకుండా ఉంటారో, ఎవరైతే సాధన లేకపోతే ఏదైనా సరే పని శ్రద్ధగా చేస్తారో, అలాగే ఎప్పుడు వాళ్ళు వృతాన్ని పట్టుకుంటారు, ఎప్పుడు సత్యం మాట్లాడాలి అనే సంకల్పంతో జీవిస్తూ ఉంటారు, వాళ్ళకి ఈ యోగం అబ్బుతుంది. ఏంటి? జీవుడు దేవుడితో ఒకటవటం అనే యోగం అబ్బుతుంది. దానివల్ల వాళ్ళకి ఈ ఆనందమయ కోశంలో ఉన్న వెలుగు వాళ్ళకి తెలుస్తుంది. ఆ వెలుగు మనిషిని నడిపిస్తుంది అనమాట. ఈ వెలుగు మనిషిని నడిపించడం అనేది ఏదైతే ఉందో దాని గురించి మనం 2-3 మొక్కలు క్రిందసారి చెప్పుకున్నాం. అదేంటంటే
మనం ఎలాగైతే ఒక చీకట్లో వెళ్ళాలంటే లైట్ వేసుకుంటామో, ఆ లైట్ చూపిస్తున్నట్టు నడుస్తామో, అలాగే ఈ ఆనందమయ కోశంలోంచి వస్తున్న వెలుగు ఏదైతే ఉందో అది మనిషి జీవితాన్ని నడిపిస్తుంటుంది. అప్పుడు ఏమవుతుంది, లైట్ ఫస్ట్ వస్తుంది, దానివల్ల దారి తెలుస్తుంది. ఆ దారి తెలిస్తే ఆ దారి వెంబడి వెళ్తే లక్ష్యాన్ని చేరుకుంటాం. ఇక్కడ మనకు మాస్టర్ ఆర్కే ఇచ్చిన దాంట్లో బికమ్ ది పాత్ అనే మాట ఒకటి బాగా చాలా బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఎప్పుడు యూ బికమ్ ది పాత్ అంటే అర్థం ఏంటి, నువ్వు రహదారివిక అంటే ఏమవుతుంది, రహదారి మించి నడిచి చాలామంది అవతలకి గమ్యాన్ని చేరుకుంటారు. నువ్వు రహదారివిగా అంటే నువ్వు ఒక ఎగ్జాంపుల్గా జీవించు. నువ్వు 10 మందికి ఎగ్జాంపుల్గా జీవించు. నీ జీవితం ఎగ్జాంపులరీగా ఉండాలి. మొట్టమొదటి మనకు మార్గం ఉన్నదని తెలియాలి. ఆ మార్గం మీద మనం వెలుగు పడేటట్టుగా చూసుకోవాలి. ఆ మార్గాన్ని గమనిస్తూ ఆ వెలుగులో ఆ మార్గం మీద నడిచి వెళ్ళి మనం గమ్యాన్ని చేరాలి. కాబట్టి ఇక్కడ ఎన్ని పాయింట్లు ఉన్నాయి, ఫస్ట్ లైట్ ఉండాలి, తర్వాత మనకు పాత్, అలాగే ఆ లైట్ తోటి ఆ మార్గంలో నడవాలి, నడిచి దాంట్లో ఉన్న జ్ఞానాన్ని మనం సొంతం చేసుకుని ఆ మార్గానికి మనకు ఏం భేదం లేకుండా తయారవ్వాలి. తయారైన తర్వాత మనం ఏం డిక్లేర్ చేస్తాం, ఐ ఆమ్ ది లైట్ అని డిక్లేర్ చేస్తాం. ఎప్పుడు, అండ్ వీ బికమ్ ద లైట్, వీ డిక్లేర్ దట్ ఐ ఆమ్ ది లైట్. మనం క్రిందసారి చెప్పుకుంటున్నాం క్లాస్లో ఏంటంటే వాట్ ఈజ్ లైట్ అని క్వశ్చన్ చేస్తే ఇప్పటికీ కూడా తేలకుండా ఉన్నది. వెదర్ ఇట్ ఈస్ ఎనర్జీ ఆర్ వెదర్ ఇట్ ఈస్ మ్యాటర్, అంటే అది మ్యాటర్ కాదు, ఎనర్జీ కాదు. వింటున్నవాడు బాగా గుర్తుపెట్టుకోండి, దట్ ఈజ్ యువర్ ఓన్ సెల్ఫ్. యు ఆర్ నథింగ్ బట్ లైట్. ఎవ్రీబడి, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ నథింగ్ బట్ లైట్. ఎందుకంటే పరమాత్మ యొక్క వెలుగే ఆనందమయ కోశంగా వచ్చింది. ఆనందమయ కోశం యొక్క వెలుగే విజ్ఞానమయ కోశం. ఆ విజ్ఞానమయ కోశం యొక్క తోకలాగా ఎక్స్టెన్షన్ లాగా మనోమయ కోశం, దానికి ఎక్స్టెన్షన్ ఏంటి, ప్రాణమయ కోశం, దానికి ఎక్స్టెన్షన్ అన్నమయ కోశం, దానికి భౌతికంగా ఉన్న ఈ శరీరం అంతా బేస్. ఇది మొత్తం ప్లాన్ అనమాట. అందుకని ప్రతి ఒక్కరూ కూడా భగవంతుని యొక్క వెలుగు, నేను భగవంతుని వెలుగుని అని ధ్యానం చేసుకోవాలి. ఈ శరీరం భగవంతుని యొక్క శరీరం, ఈ ప్రాణము భగవంతుడి ప్రాణం, ఈ ప్రాణం అని చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ ఈ మనస్సు భగవంతుడి మనస్సు అనడానికి అక్కడ ఒక స్టెప్ చెప్పారు. ఏంటి, మనం పీల్చే గాలి వదిలే గాలి అది పరమాత్మ యొక్క స్వరూపమే. పీల్చే గాలి ప్రాణం, అది పరమాత్మ స్వరూపం. వదిలే గాలి అపానం, అది పరమాత్మ స్వరూపం. అని గాలి పీల్చేటప్పుడు కూడా ఆయనే గుర్తుండాలి. అలా మెల్లిగా అలా చేస్తే అప్పుడు మనం మనస్సులోకి వెళ్తాం. మనస్సులో తల యజుర్వేదం, తర్వాత ఇంకొకటి ఇది ఋగ్వేదం, ఇది సామవేదం, తర్వాత మనం విజ్ఞానమయ కోశంలోకి వస్తాం. విజ్ఞానమయ కోశంలో జరిగేది ఏంటంటే, మనం విజ్ఞానమయ కోశంలోకి ఎప్పుడైతే ప్రవేశించామో అప్పుడు ఈ విజ్ఞానమయ కోశం ఏం చేస్తుందంటే అన్నిటినీ కూడా, అంటే యజ్ఞార్థ కర్మ, ఈ విజ్ఞానమయ కోశం ఆనందమయ కోశం యొక్క ఎక్స్టెన్షన్. దీంట్లో మనిషి ఎప్పుడైతే ప్రవేశించాడో అప్పుడు ఏం చేస్తాడంటే యజ్ఞార్థ కర్మ చెయ్యాలి అని ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే స్వలాభం లేకుండా సెల్ఫిష్నెస్ వదులుకొని సెల్ఫ్లెస్గా లోకం కోసం చెయ్యాలి అనే ఒక ఆలోచన వస్తుంది. అది విజ్ఞానమయ కోశంలో ప్రవేశించడం వల్ల ఈ యజ్ఞాన్ని వృద్ధి చేస్తుంది. యజ్ఞాన్ని వృద్ధి చేస్తుంది అంటే భౌతికంగా యజ్ఞాలు చేయటం, అలాగే జీవితం అంతా కూడా యజ్ఞమయంగా చేసుకోవడం అనేది కూడా మనకు ఈ విజ్ఞానమయ కోశం ఇస్తుంది. ఇంకా ఏంటి, ఏ రూపంలో ఉన్నా సరే ఆ రూపంలో కనిపిస్తున్న పరబ్రహ్మమే అని జ్ఞాపకం ఉంచుకోవటం అనేది చాలా ముఖ్యం. ఇది ఉంచుకోవడం వల్ల లాభం ఏంటంటే మనం 2 రకాలుగా దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏదో ఒకటే గుర్తుపెట్టుకోకూడదు. కనిపిస్తున్న శరీరము భగవంతుడే, దాని లోపల ఉన్నది భగవంతుడే, అలా 2 గుర్తుంటారు. శరీరం భగవంతుడని గుర్తున్నా కరెక్ట్ అవ్వదు, ఎందుకంటే అంతవరకే ఆగిపోతుంది. శరీరం లోపల ఉన్నవాడు మాత్రమే గుర్తుంటే శరీరాన్ని పట్టించుకోం. కాబట్టి అటు శరీరాన్ని భగవంతుడిగా, శరీరం లోపల ఉన్న ప్రాణము మనస్సు అవన్నీ పనిచేస్తున్నవన్నీ కూడా భగవంతుడిగా మనకు నిరంతరం గుర్తుండాలి. ఇలా గుర్తుంటూ ఉంటే మనకు ఆనందమయ కోశం యొక్క శరీరమైన విజ్ఞానమయ కోశంలో మనం ఉంటాం. దీన్ని అంతటికి ఇలా ప్రవేశించడానికి కావాల్సిన శ్రద్ధ. అది ఎంతకాలం అయినా సరే మనం అలాగే చేయడం అనే శ్రద్ధని చెప్పుకున్నాం. శ్రద్ధ విశ్వాస రూపిణం భవానీ శంకరం ఉంది అని గురువుగారు ఇచ్చారు. శ్రద్ధ విశ్వాసాలుగానే ఉంటారు. అదే
షిరిడి సాయిబాబా ఏమంటారంటే నిష్ఠ సబూరి. ఇలాగా వాళ్ళ భాషలు ఏవైనా సరే అక్కడ చెప్పదలుచుకుంది శ్రద్ధ, రావడం విశ్వాసం. ఇవి ఇలా జరుగుతుంటే ఏమవుతుందంటే మనకు ఆనందమయ కోశంలోకి ప్రవేశిస్తాం. ఈ విజ్ఞానమే పరబ్రహ్మం అని ఎప్పుడైతే తెలుసుకుంటూ ఉంటాడో అప్పుడు బంధనాల నుంచి విడి మామూలు మనిషి కావటానికి ఒక సాధకుడికి, వ్యక్తికి అవకాశం కూడా లభిస్తుంది. మెల్లిగా ఓహో ఇదంతా పరమాత్మ యొక్క లీల, పరమాత్మ యొక్క సంకల్పానుసారం జరుగుతోంది. ఎవరిని చూసినా దేన్ని చూసినా ఆ రూపమైన పరబ్రహ్మమే గుర్తు ఉండాలి. ఆ పరబ్రహ్మంలో అతడు ఉన్నాడని గుర్తుండాలి. అలాగా ఒక పెద్ద దాని ఏమంటారు కుండి, దాని నిండా నీళ్లు పోసి దాంట్లో చిన్న చిన్న గ్లాసులు పెట్టామనుకోండి, గ్లాసుల్లో కూడా నీళ్లు ఉంటాయి, బయట కూడా నీళ్లు ఉంటాయి. ఆ రకంగా పరబ్రహ్మంలో ఈ జీవులందరూ ఉన్నారు, ఈ జీవుల్లో పరబ్రహ్మం ఉన్నాడు అని గుర్తుండాలి. ఇలా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆ పరబ్రహ్మంలో వ్యక్తి ఉన్నాడు, పరబ్రహ్మములో వ్యక్తి ఉన్నాడు, పరబ్రహ్మము వ్యక్తిలో ఉన్నాడు. ఈ రెండు ఎప్పుడు అలా నిరంతరం గుర్తుండటం వల్ల ఏమవుతుందంటే మన హృదయ గ్రంథి అనేది ఒకటి ఉంటుంది, అది కాస్త విచ్చుకుంటుంది, దాంట్లో ఉన్న ముళ్ళు విడిపోతుంది. అప్పుడు వాడికి ఇంకా అనుమానాలు ఏంటో, ఇదేంటి అదేంటి, ఆ ప్రశ్న ఏంటి, దానికి జవాబు ఏంటి, ఇది తెలుసుకోవాలి, ఇవన్నీ ఎగిరిపోతాయి. ఎగిరిపోయి ఏముంటుంది, ఎప్పుడు పరబ్రహ్మం ఒకడే, ఆయన ఆనంద స్వరూపుడు అని తెలుస్తుంది. అలా తెలిసిన వాడికి ఆనందమయ కోశం ఎలా ఉంటుందంటే, ఆనందమయ కోశానికి కూడా ఒక తల ఉందిట. ఆ ఆనందమయ కోశానికి తల ఏంటంటే ప్రియం. ప్రియం అంటే మామూలు భాషలో ఇష్టం. ప్రేయస్సు శ్రేయస్సు అని రెండు మార్గాలు ఉన్నాయని చెప్తాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు. ఏది మనకు ప్రియాన్ని చేకూరుస్తుందో అది ప్రియము. ఏది శ్రేయస్సు అంటే అర్థం, ఇక్కడ ప్రియము అంటే అర్థం ప్రేయస్సు శ్రేయస్సు అనేవి ఎలాగైతే ఉన్నాయో అలాగే ఈ ఆనందమయ కోశంలోకి ప్రవేశించిన వాడికి ప్రియం ఏంటంటే అందరూ ప్రియులే. అంటే అందరూ అతనికి మిత్రులే, అందరూ అతనికి మంచివాళ్లే. ధర్మరాజు ఎలాగైతే అజాత శత్రువు అని పిలువబడ్డాడు, ఆయనకి అందరూ శత్రువులు కాదు, ఎవరూ శత్రువులు లేరు, అందరూ మిత్రులే. కానీ ధర్మరాజు నాకు శత్రువు అని దుర్యోధనుడు అనొచ్చు, ఇంకొకడు ఎవడన్నా అనొచ్చు, కానీ ధర్మరాజు మటుకు అనడు. అలాంటిది ఆనందమయ కోశంలో ఉన్న పురుషుడికి తల ప్రియం, అందరూ ఆయనకి ప్రియులే. అలాగే ఆయనకి మోదం అంటే ఆనందంగా ఉండదు, అది కుడివైపు ఎడమవైపు తోక, అలాగే ఆత్మ. ఇవి మనం ఒక్కొక్క పురుషుడికి చెప్పుకుంటున్నాం. దాంట్లో తల ఏంటంటే ఎప్పుడు అందరూ ఆయనకి ప్రియులే, ఆయన అందరికీ ప్రియుడు కాదు. ఆయన వైపు నుంచి ఎవరి మీద ద్వేషం లేదు, ఆయన వైపు నుంచి ఎవరి మీద శత్రుత్వం లేదు, ఆయన వైపు నుంచి అందరి మంచివాళ్ళే, అందరూ ప్రియులే. అది ప్రియం. రెండోది మోదం, ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది. ఇంకోటి ప్రమోదం అంటే ఎక్కువ ఆనందంగా ఉంటాం. అంటే ఒక అకేషన్ చేసుకుంటాం, పుట్టినరోజు పండుగ చేసుకుంటాం, అప్పుడు ఎప్పుడు తినేదే అయినా సరే 10 మందిని పిలిచి వాళ్ళందరికీ పంచిపెట్టి ఒక పెద్ద ఫంక్షన్ చేసుకుంటే చాలా ఎక్కువ ఆనందం కలుగుతుంది. అలాగే మనకు తెలిసిన మంచి విషయం ఇంకో నలుగురికి చెప్తే మనకు ఇంకొంచెం ఎక్కువ ఆనందం కలుగుతుంది. ఆ రకంగా ప్రమోదము. తర్వాత దీనికి ఆత్మ ఏంటంటే ఆనందం. ఇందాక ప్రియం చెప్పారు, తర్వాత మోదం చెప్పారు, తర్వాత ప్రమోదం చెప్పారు, ఇప్పుడు ఆనందం చెప్తున్నారు. ఆనందం అంటే ఈ ఆనందంలో ఉంటే వాడికి ఏమరపాటు ఉండదు, ఎప్పుడు మర్చిపోవటం అనేది ఉండదు. ఏంటి మర్చిపోతాం మనం? నేను పరబ్రహ్మాన్ని అని మర్చిపోతాం. నేను పరబ్రహ్మాన్ని అని ధ్యానం చేయమంటారు యాక్చువల్గా. అయం ఆత్మ పరబ్రహ్మ, అహం బ్రహ్మాస్మి. ఇవి ధ్యానం చేయాల్సిన హయ్యెస్ట్ అనమాట. చేస్తే ఏమవుతుందంటే ఏమరపాటు లేని ఆనందమయ స్థితిలో నిరంతరం ఉంటాం. ఎప్పుడు ఏమరపాటు చెందుతామో అప్పుడు మరణం ఉన్నట్టు లెక్క. అది సనస్సుజాతుల వారు ధృతరాష్ట్రుడికి చెప్పిన సనస్సుజాతీయము అనే దాంట్లో మరణానికి డెఫినేషన్ ఏంటంటే ఏమరపాటు. మనకు జాతక చక్రంలో 8వ రాశి ఏమరపాటును సూచిస్తుంది, ప్రమాదాన్ని సూచిస్తుంది, మన నిద్ర స్థితిని సూచిస్తుంది, అలాగే మన మరణ స్థితిని సూచిస్తుంది, ఏ రకంగా మరణం వస్తుంది సూచిస్తుంది. ఇవన్నీ కూడా ఆనందానికి వ్యతిరేకమైనది. అది 8వ రాశి. దాని మామూలుగా మేషం వృషభం ఇలా లెక్కపెడితే వృశ్చిక రాశి అవుతుంది, దానికి అధిపతి కుజుడు. కాబట్టి కుజుడు కూడా ఏం చేస్తాడంటే మనలో ఏమరపాటు చెందేటట్టుగా మన శక్తిని హరిస్తాడు. వృశ్చిక రాశి పనిచేస్తుంటే ఇక్కడ ఈ ఆనందమయ కోశానికి తోక బ్రహ్మ. అంటే తోక అంటే
ఆ పరబ్రహ్మం నుంచే ఆనందమయ కోశం వచ్చింది. పరబ్రహ్మం యొక్క వెలుగే ఆనందమయ కోశం. ఈ పరబ్రహ్మంలోంచి వచ్చిన ఎక్స్టెన్షన్ అనమాట ఆనందమయ కోశం. ఈ ఆనందమయ కోశంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలియని విషయం ఉండదు, వాళ్ళకి రాని సబ్జెక్ట్ ఉండదు. కాసేపు దాని గురించి తెలుసుకోవాలనుకుంటే తెలుసుకుంటారు. అలాగే అసలు వీటిల్లోకి ప్రవేశించాలంటే ఈ జ్ఞానం మొత్తంలోకి మనం ప్రవేశించాలంటే బుద్ధుడు చెప్పిన సాధన గురించి మనం కిందటిసారి చెప్పుకున్నాం. అది గురువు గారు కూడా అలాగే చెప్పారు. అదేమిటి, ఈ భూమి మీద ఎవరైనా సరే కష్టంతో కానీ, బాధతో కానీ, దుఃఖంతో కానీ, అనారోగ్యంతో కానీ కళ్ళ నీళ్లు కారుస్తుంటే అవి భూమి మీద పడకూడదు, నా గుండెల మీద పడాలి, వాళ్ళందరికీ మంచి జరగాలి, అంతవరకు నేను మోక్షం కోరను. తత్వమే మనం వరకు మొట్టమొదటి చెప్పుకున్నాం. నేను మోక్షాన్ని కోరను, నేను రాజ్యాన్ని కోరను, నాకు ఇవే అక్కర్లేదు. నాకేం కావాలి అంటే ఈ లోకుల యొక్క కష్టాలన్నీ పోవడం, వాళ్ళందరూ సుఖంగా ఉండడం, వాళ్ళందరూ ఆనందంగా ఉండడం, ఇదే నాకు కావాలి. ఇది తప్ప నాకేం అక్కర్లేదు అని గురువు గారు చెప్తారు. మనకు ఫస్ట్ కండిషన్ అనమాట. అంటే మనం ఏదో ఈ సాధనలన్నీ చేసుకొని అన్నిటినీ తన్నేసేసి మన ముక్తి మనం పొందుదాం, దాన్ని బుద్ధిస్టులు ఏమంటారంటే నిర్వాణ అంటారు. అలాంటి నిర్వాణంలోకి వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళకి ఇది కాదు. అలాగ అనుకుంటాం, దీనికి ఉపయోగం లేదు. ఎలా అనుకోవాలంటే నేను అందరికీ పనిచేస్తాను, అందరి యొక్క బాధ తీరుస్తాను, అందరి యొక్క బాధ పోగొట్టడమే నా ముఖ్యమైన పని, అందరి కష్టాలు నేను స్వీకరిస్తాను, వాళ్ళ బాధను నా మీద వేసుకుంటాను. మీకు ఇదివరకు చెప్పాను అనుకుంటా, ఆర్కే ఒకసారి ఒకళ్ళకి ఎవరికో లండన్లో ఉన్నారు, వాళ్ళకి ఒంట్లో బాగుండకపోతే వాళ్ళు ఈయనకి అప్పుడు కూడా ఫోన్లు ఇలాంటివి ఉంటాయి కదా, ఇప్పటిలాగా బాగా ఎక్స్టెన్సివ్గా లేకపోయినా ఫోన్లు ఉన్నాయి. ఆ ఫోన్లో చెప్పి గోల పెడితే అప్పటి నుంచి వాళ్ళకి ఇంకా ఆ గుండె జబ్బు పోయింది, ఈయనకి వచ్చింది. అలాగే ఈయన ఏం చేసేవారంటే ఎవరన్నా ఎక్కడ బాధపడుతుంటే అవన్నీ ఆయన నెత్తి మీద వేసుకుని తనే భరించేవారు. ఇవన్నీ ఎందుకు అంటే అలా భరిస్తేనే మనకు, లేకపోతే లేదా అంటే అలా మొత్తం నెత్తి మీద వేసుకోవాల్సినంత అవసరం కూడా లేదు. కాకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా దాన్ని అర్థం చేసుకొని పాటిస్తూ ఉంటారు. అలా పాటించడంలో ఏమవుతుందంటే మనకు తెలిసినట్టుగా మనం చేస్తాం. నేను దగ్గరగా ఉండి చూసిన కొత్త రామకోటయ్య గారు, తాతగారు అంటాం, ఆయన కూడా అలాగే ఎవరికైనా క్యాన్సర్ వచ్చినా సరే ఆ క్యాన్సర్ బాధ అంతా నాకు రావాలి, వాళ్ళకి పూర్తిగా తగ్గిపోవాలి అని ప్రేయర్ చేసేవారు. నన్ను అడిగారు కూడా ఒకసారి, బాబు గారు ఇలా చేస్తారా ప్రేయర్, వాళ్ళ రోగం నాకు వచ్చి వాళ్ళకి తగ్గాలని అలా చేయించేవారు. అవన్నీ చేస్తేనే అంతర్యామి అని చెప్పుకుంటున్న ఆ మహత్ పురుషుడి యొక్క, పరమాత్మ యొక్క కోశాలైన అన్నమయ, ప్రాణమయ, మనోమయ కోశాలు దాటి విజ్ఞానమయ కోశం దాటి ఆనందమయ కోశంలోకి మనం ప్రవేశిస్తాం. అప్పుడు జనన మరణాలు ఉండవు. ఆనందమయ కోశంలో ఉన్నవాడికి ఆనందమే తప్ప జననం ఉండదు, మరణం ఉండదు. అలా ఉంటాడు ఎప్పుడు. మళ్ళీ గురువులు ఆదేశిస్తే పుడతారు, మళ్ళీ అక్కలేదనుకుంటే మళ్ళీ శరీరం వదిలేస్తారు, అంతే తప్ప వాళ్ళు కూడా శరీరం రావటం శరీరం పోవటం ఉంటుంది తప్ప వాళ్ళకి దానివల్ల వచ్చే సుఖం కానీ, కష్టం కానీ, బాధ కానీ ఎలాంటివి ఏమి ఉండవు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఏ తైత్రీయోపనిషత్తులో ఈ పంచకోశాలు చెప్పారో, ఈ విజ్ఞానం ఎవరికి వస్తుందో, ఎవరైతే ఈ తైత్రీయోపనిషత్తు ప్రకారం సాధన చేసుకొని ఆనందమే పరబ్రహ్మము, ఆనందం పరమాత్మ అని తెలుసుకుంటాడు, అలాంటి వాడికి ఏమవుతుందంటే ఈ పంచకోశాలని పరబ్రహ్మంగా ధ్యానించి చిట్ట చివరగా ఆనందమే పరబ్రహ్మము అని స్థితిని చేరుకున్న వాడికి ఏమవుతుందంటే సృష్టిలో ఉన్న సమస్యలన్నిటికీ పరిష్కారం చెప్పగలడు. ఎందుకంటే పరమాత్మ వెలుగుకిను ఆ సాధన చేసుకుని ఆ స్థితిని చెందిన వాళ్ళకి ఏమి తేడా ఉండదు. కాబట్టి ఆ వెలుగులో ప్రతిదీ, ఆ వెలుగే మనల్ని గైడ్ చేస్తుంది. ఇది ప్రాబ్లం, దీనికి ఏంటి సొల్యూషన్ అంటే స్వతసిద్ధంగా వెంటనే వాళ్ళలోంచి వాళ్ళకి ఆన్సర్ వస్తుంది. ఇది స్వతః ప్రమాణం, ఎవరు చెప్పక్కర్లేదు. గీతలో అలా ఉంది, భాగవతంలో ఇలా ఉంది, భారతంలో ఇలా చెప్పారు అని కాకుండా స్వయంగా వాళ్ళు అక్కడి నుంచే ఆన్సర్ తీసుకుని దాన్ని సొల్యూషన్ మనకి ఇవ్వగలరు.
ఈ రకంగా ఆనందమయ కోశంలోకి వెళ్ళాలంటే అంతర్యామి సాధన అంటాం దీన్ని. పరబ్రహ్మ సాధన అంటే ఒక భౌతిక వస్తువు గుర్తుండాలి, ఆ భౌతిక వస్తువులతో పాటు అంతర్యామి కూడా గుర్తుండాలి. ఈ దీంట్లో అణువులు ఉన్నాయి. కంప్యూటర్ ఉంది, కంప్యూటర్ ఎదురుగుండా కూర్చున్నాము. ఈ కంప్యూటర్లో అణువులు ఉన్నాయి, దాని వెనకాల పరమాణువు ఉంది, దాని వెనకాల వీటిని నడిపించే శక్తి ఉంది, వాటిని ఇంకా వెనకాల అంతర్యామి ఉన్నాడు. ఆ రకంగా వస్తువు అంతర్యామి, శరీరము అంతర్యామి. ఒక చొక్కా వేసుకున్నాం, చొక్కా అంతర్యామి, పెన్ను అంతర్యామి, కంప్యూటర్ అంతర్యామి, కళ్ళజోడు అంతర్యామి, పుస్తకం అంతర్యామి, చేత్తో పెన్ను పట్టుకు రాసుకుంటున్నాం, పెన్ను అంతర్యామి. అలాగా ప్రతిదీ కూడా ఇది భౌతికమైన పదార్థము, వస్తువు, అలాగే భగవంతుడు రెండు గుర్తుండాలి. ఇలా గుర్తున్నవాడు ఆనందమయ కోశంలోకి వెళ్తాడు. ఆనందమయ కోశంలో ఉన్నవాడికి హృదయ గ్రంథి ఛేదనం జరుగుతుంది, విద్యతే హృదయ గ్రంథి. అలాంటి వాడికి ఎప్పుడూ భయం కలగదు, దేనివల్ల భయపడ్డు, దేనికి భయపడ్డు. రేపు ఎలా ఉంటుంది అనే పరిస్థితి రాదు, ఈ జీవితం ఎలా గడపాలి అనే క్వశ్చన్ లేదు, ఆనందంగా జరిగిపోతుంది. లేదా ఎలా ఉంటుంది ఆ స్థితి అంటే వెళ్తే కానీ తెలియదు. అలా వెళ్ళిన వాళ్ళే మహాత్ములందరూ కూడా, పండిత్ శ్రీరామ్ శర్మాచార్య కానీ, పరమవందని మాతాజీ కానీ, మాస్టర్ ఆర్కే కానీ, మాస్టర్ ఈకే గారు కానీ, అలాగే మాస్టర్ సివివి గారు కానీ, ఎవరైనా సరే ఆ స్థితిలో ఉండే మనకి జ్ఞానం అంతా ఇచ్చిన వాళ్ళు అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే మహాచౌహాన్ థియోసాఫికల్ సొసైటీలో మాస్టర్ మాస్టర్ మౌర్య గారు, మాస్టర్ గొట్టుభూమి, అలాగే మహాచౌహాన్, ఇంకా సెరాఫియస్, సెయింట్ జెర్మైన్, ఇలా చాలామంది ఉన్నారు. మాస్టర్ జీసస్, మాస్టర్ జూపిటర్, మాస్టర్ రాకోజీ, ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. దాంట్లో థియోసాఫికల్ సొసైటీ పెట్టినప్పుడు వాళ్ళకి రాసిన లెటర్స్ ఉన్నాయి, ద లెటర్స్ ఆఫ్ ది మహాత్మా గాంధీ. దాంట్లో ఒక సెంటెన్స్ ఇస్తారు, అది ఏంటంటే రిలిజియన్ అండ్ ఫిలాసఫీ మస్ట్ ఆఫర్ ద సొల్యూషన్ ఆఫ్ ఎవ్రీ ప్రాబ్లం. ఆల్రెడీ రిలిజియన్ ఉంది, ఇప్పుడు కొత్తగా సైన్స్ వచ్చింది, ఫిలాసఫీ కూడా ఎప్పటి నుంచి ఉంది. ఆయన చెప్పేది ఏంటంటే రిలిజియన్ ఫిలాసఫీ రెండు కలిపి ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఆఫర్ చేయాలి. అలాగే అసలు థియోసాఫికల్ సొసైటీలో చెప్పేది ఏమిటి? బ్రహ్మజ్ఞానం. ఆ బ్రహ్మజ్ఞానమే అన్ని మతాలకి పునాది. దానివల్లనే సృష్టిలో ఉన్న ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది. అందుకని ఏం చేశారు ఈ పరమ గురువులందరూ? మేడం బ్లావెట్స్కీ ద్వారా సింథసిస్ ఆఫ్ ఫిలాసఫీ అండ్ రిలిజియన్ అండ్ ఫిలాసఫీ అని చెప్పి మనకు సీక్రెట్ డాక్టర్ని ఇచ్చారు. అంటే సీక్రెట్ డాక్టర్ని ఎవరైనా దాన్ని అర్థం చేసుకుని ఆచరిస్తే వాళ్ళ దగ్గర ఏముండాలి? యూ షుడ్ హ్యావ్ ద సొల్యూషన్ ఆఫ్ ఎనీ ప్రాబ్లం అండ్ ఎవరీ ప్రాబ్లం. అది దాని యొక్క ఉపయోగం, అది తెలుసుకోవాలి మనం. ఇవన్నీ కూడా ఆనందమయ కోశానికి ప్రజ్ఞానఘనం అని, ఆనందఘనం అని, ఏమరపాటు చందని కోశం అని. ఏమరపాటు లేకపోతే మరణం లేదు. ఎప్పుడైతే ఆనందమయ కోశంలోకి వెళ్ళామో అక్కడ ఏ రోగము ఉండదు, ఎందుకంటే అదంతా పరమాత్మ యొక్క వెలుగు. పరమాత్మ ఉన్న చోట రోగం ఉండదు. సత్యం అంటే ఎప్పుడు ఉంటుంది కాబట్టి దానికి సాగులేదు, అది నిత్యం. అలాగే అది ఎప్పుడూ కూడా అలాగే ఉంటుంది కాబట్టి అక్కడ మృత్యువుతో పాటు ఇంకేం ఉండదు, ముసలితనం ఉండదు. కాబట్టి అక్కడ రోగం ఉండదు, ముసలితనం ఉండదు, మృత్యు ఉండదు. ఈ మూడు ఉండని ఒక ఆనందమయ స్థితి, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటారు క్రిస్టియన్స్. ఆనంద సామ్రాజ్యం ఏదైతే ఉందో ఆ ఆనందమయ జీవితం భూమి మీద అందరికీ రావాలి అని ఋషుల కోరిక. దానికి ఎన్నో పేర్లు చెప్పచ్చు, ఆ రకమైనది ఈ రకమైనది. ఈ పంచకోశాలకు సంబంధించిన ఈ తత్వం మొత్తం అర్థం చేసుకుని ఇవి సాధన చేసుకుంటూ ఉంటే రోజు రోజుకి మనలో ఉన్న దోషాలన్నీ క్షాళనం అయ్యి మనమందరం కూడా మెల్లిగా ఆనందమయ కోశంలో ఉండటం వల్ల ఏ కోరికనైతే గురువులు అందరూ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, మానవులందరిలో దైవత్వము. ఎప్పుడైతే ఈ పంచకోశాలని సాధన చేసుకుంటూ వెళ్ళామో మనము దైవం యొక్క ప్రతిబింబానము అని మనకు తెలుస్తుంది. అయం ఆత్మ పరబ్రహ్మ అని మనం, అలాగే అహం బ్రహ్మాస్మి అని కూడా చెప్పగలం. చెప్పడం అంటే నోటితో కాదు, ఖచ్చితంగా మనం అనుభవించి చెప్తాం. ఆ తర్వాత మృత్యువు లేని జీవితం, రోగం లేని జీవితం. మరి అలాంటి వాళ్ళందరికీ కూడా పెద్ద వాళ్ళందరికీ కనిపిస్తాయి కదండి రోగాలు. రమణ మహర్షి గారికి క్యాన్సర్ వచ్చింది, రామకృష్ణ పరమహంస గారికి గొంతులో క్యాన్సర్ వచ్చింది, అలాగే ఆర్కే ఎన్నో రోగాలతో పడిపోయారు. అవన్నీ చెప్తారు. ఎందుకంటే వాళ్ళు ఈ భూమి మీద ఉన్న వాళ్ళ బాధలు తీసుకోవడానికి ఇష్టపడతారు కాబట్టి.
వాళ్ళ కర్మ కొంత వాళ్ళు నెత్తిన వేసుకుంటారు కాబట్టి వాళ్ళ ద్వారా కొంత ప్రక్షాళన జరుగుతుంది కాబట్టి అలాంటి బాధలు వస్తాయి తప్ప అది వాళ్ళకి అనుభవించాల్సిన కర్మ కాదు. ఎంతోమంది బాధపడాల్సిందంతా వీళ్ళు పడతారు. ఆ రకంగా రోగరహిత జీవితము, మృత్యురహిత జీవితం. మరి వాళ్ళు కనబట్టలే కదా మనకు. రమణ మహర్షి గారు కనబట్టలేదు, గురువు గారు కనబట్టలేదు, మాతాజీ కనబట్టలేదు, దాదా గురుదేవులు కనబట్టలేదు, సివివి గారు కనబట్టలేదు, ఈకే గారు కనబట్టలేదు, లేటెస్ట్గా మనకు ఆర్కే గారు కనబట్టలేదు. వాళ్ళు ఫిజికల్గా వాళ్ళ దేహం వాళ్ళు కాదు. ఎలాగైతే మన దేహం మనం కాదు అని మనం గొప్పగా ఖచ్చితంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. వాటేమై గురువు గారు రాసిన పుస్తకంలో నువ్వు ఈ దేహం కాదు. మరి మనం నేర్చుకుంటున్న మనకు మొట్టమొదటి పాఠమే ఈ దేహం మనం కాదని చెప్తున్నప్పుడు ఈ దేహం ఎవరో పరమాత్మ అని ధ్యానం చెయ్యాలి అని చెప్తున్నప్పుడు ఒక ఆకారంలో వచ్చి జ్ఞానం మనకి ఇచ్చిన ఆయన ఆ ఆకారంలోనే ఉంటాడు అనుకోవడం భ్రమ కదా, అజ్ఞానం కదా. అలాంటి అజ్ఞానం అలాంటి భ్రమల్లో ఉండకూడదు. అవన్నీ కూడా ఈ పంచకోశాల యొక్క సాధన వల్ల పోతాయి. పోయి విశ్వం అంతా ఉన్న ఒకే చైతన్యం ఏదైతే ఉందో అదే. అరటి చెట్లు ఎన్ని ఉంటాయి భూమి మీద అంటే ఎన్నో ఉంటాయి, మామిడి చెట్లు ఉన్నాయంటే ఎన్నో ఉంటాయి. అలాగే పరమాత్మ యొక్క తత్వం ఎంతోమంది జీవులుగా వ్యక్తం అవుతుంటుంది. అందరూ ఆయనే. మళ్ళీ అక్కడ అందరిలోంచి ఆయనే వ్యక్తం అవుతున్నాడు అనే జ్ఞానం కూడా మనకు ఆనందమయ కోశంలో ఉంటే అర్థమవుతుంది. ఇవన్నీ తెలుసుకుంటూ మనం ఆనందంగా జీవించడానికి ఏం చేయాలంటే ఆనందంగా ఉండటమే. ఈ విద్య అంతా ఎవరికి వస్తుంది అని చెప్పారంటే ఎవరికైతే అసూయ లేదు, వాడికి వచ్చేసింది నాకు రాలేదు అంటే మనకు రాదు. అసూయ అంటే వాడికి ఉంది నాకు లేదు అంటమే. వాడికి 2 ఇళ్ళు ఉన్నాయి నాకు ఒక్కటే ఉంది అనుకుంటే కథ చెప్తారు సరే, తపస్సు చేస్తున్నట్టే. వాడికి దేవుడు కనిపించాడు, వీడికి కనిపించాడు. వాడికి ఏమి ఇస్తే నాకు దానికంటే ఒకటి ఎక్కువ అన్నట్టు. అదే మళ్ళీ వాడికి వెళ్ళి చెప్పాడు. అయితే అలా అడిగాడు, సరే నాకు ఒక కన్ను పోగొట్టు, ఒక కాలు పోగొట్టు, ఒక చెయ్యి పోగొట్టు అంటే వాడికి అక్కడ 2 కళ్ళు, 2 కాళ్ళు, 2 చేతులు పోయాయి. ఇది ఇంత తపస్సు చేసి సాధించింది. ఈ రకంగా ఈ మధ్య నాకు ఒక ఆయన ఒక పుస్తకం ఇచ్చారు. ఆ పుస్తకంలో ఏంటంటే ఒక అమెరికన్ యోగి ఇండియా వచ్చి ఇండియాలో వాళ్ళ గురువుని కలుసుకుని సాధన చేసి మహాత్ముడైన పద్ధతి అన్నమాట. ఈయన పేరు రాధానాథ స్వామి. అంటే స్వామిగా అయిన తర్వాత పేరు, స్వామిగా అవ్వకముందు పేరు ఏంటంటే సమ్ రిచి రిచి అని చెప్పి చిన్న పిల్లవాడు. ఎక్సలెంట్గా ఉంటుంది ఈ పుస్తకం. దాంట్లో ఈ హిమాలయాల్లో వాళ్ళు కొట్టుకునే విషయాలు కూడా ఇదిగో ఇలాగే ఉంటాయి. వాడికి ఒక కన్ను పోతే వీడికి 2 కళ్ళు పోతాయి. ఈ కథలాగంటి కాకుండా అక్కడ కూడా హిమాలయాల్లో అక్కడికి వెళ్ళి తపస్సు చేసుకునే వాడికి కూడా ఈ లోపల అంతఃశత్రువులు కామక్రోధ లోభ మోహ మదమత్సర్యాలు ఎక్కడికి పోవు, అలాగే ఉంటాయి. అందుకని మనం హిమాలయాలు వెళ్ళిపోయి తపస్సు చేసుకోలేకపోయామని అనుకోకలేదు. అక్కడ మనం వెళ్తే పట్టుకుని మనకి బయటికి రాకుండా చేసేవాళ్ళు కూడా ఉంటారు. దాని బదులు హాయిగా ఇంట్లో కూర్చొని ఏసీ వేసుకుని హిమాలయాల్లో ఉన్నట్టు చల్లదనాన్ని ఫీల్ అవుతూ మాస్టర్ చెప్పినవన్నీ సాధనలు చేసుకుంటూ అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ ఆనందమయ కోశంలో ప్రవేశించగలరు. అమృతత్వాన్ని ప్రతి ఒక్కళ్ళు పొందగలరు. ఆ పొందిన జ్ఞానాన్ని ప్రతి ఒక్కళ్ళు ప్రతి భూమి మీద వాళ్ళందరికీ పంచడం అనే కార్యక్రమంలో అనే యజ్ఞంలో చక్కగా పార్టిసిపేట్ చేస్తూ అందరూ యుగశిల్పులుగా తయారవ్వాలని కోరుకుంటూ మీరందరూ ఆ స్థితికి పొందాలని ఆశిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషా గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.